మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ కు మేము సిద్ధం, కేటీఆర్ సిద్ధమా అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన సవాల్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ టెస్టును స్వాగతిస్తున్నామన్నారు. ప్రతిసారి తన పేరు లాగితే చట్టపరంగా స్పందిస్తానని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. డ్రగ్స్ వాడే వారికి రాజకీయాలకు అతీతంగా శిక్షలు పడాలని కోరారు. మాదక ద్రవ్యాలు మనుషులను రాక్షసులను చేస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా మాదక ద్రవ్యాల వాడకాన్ని ఆశ్రయించడం దురదృష్టకరమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే వెలుగు చూసిన డ్రగ్స్ కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో అయితే తీవ్ర దుమారం రేపుతుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. సండే రోజు వాతావరణం కాస్త సాఫీగా ఉన్నప్పటికీ తెలంగాణ పాలిటిక్స్ మాత్రం చాలా హీటెక్కాయని మనం చెప్పవచ్చు. అయితే నిన్న రాత్రి 9 గంటలకు ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఈగల్ టీం, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు నిర్వహించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే అనధికారికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంపై, అంటే దాదాపు అక్కడ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఇప్పటికీ ధృవీకరించడం జరిగింది. అదేవిధంగా అనధికారికంగా ఉన్నటువంటి అక్కడ నిల్వ చేసి ఉన్నటువంటి పలు మద్యం సీసాలను సైతం పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేత, అయితే ఈ నేత చుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కాస్త హీటెక్కాయని చెప్పవచ్చు. అంటే ఉదయం నుండి తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్కు స్థావరంగా హైదరాబాద్ను మార్చారని చెప్పేసి స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం ఇదే విషయంపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా గాంధీ భవన్ వద్ద ఏదైతే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డ్రగ్స్కు స్థావరంగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో డ్రగ్స్ను స్వాగతం పలికింది బీఆర్ఎస్ పార్టీని అంటూ ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఈ సందర్భంగా బీఆర్ఎస్పై అదేవిధంగా కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ డ్రగ్స్ పరీక్షకు వచ్చేందుకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. అదేవిధంగా అసెంబ్లీలోకి ఏదైతే ఎమ్మెల్యేలు హాజరవుతున్నారో వారందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇప్పటికీ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ సైతము టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విసిరినటువంటి సవాల్కు ప్రతి సవాల్ వేశారని చెప్పవచ్చు. కేటీఆర్ ట్వీట్ చేస్తూ తాము ఏదైనా సరే ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదైతే డ్రగ్స్ నిర్మూలన కోసము అన్ని రాజకీయ పార్టీలు అనేటివి తేడా లేకుండా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అదేవిధంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా తాము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందడుగు వేస్తుందన్నారు. అలాగే ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారో డ్రగ్స్ టెస్టుకు మీరు హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్ను ఏదైతే సవాల్ విసిరారో దీనిపై కూడా కేటీఆర్ స్పందిస్తూ తాను సిద్ధమేనంటూ సవాల్ విసిరడం జరిగింది. అంటే తాను తప్పనిసరిగా డ్రగ్స్ టెస్టుకు హాజరవుతానని, ఏదైతే మహేష్ గౌడ్ విసిరినటువంటి సవాల్కు తాను ముందుంటానని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఏదైనా సరే హైదరాబాద్లో డ్రగ్స్ కేసులకు సంబంధించి విషయాలు వచ్చిన సమయంలో పదే తన పేరు ఉచ్చరించడంపై తాను ఎట్టి పరిస్థితుల్లో సంబంధిత వ్యక్తులకు కానివ్వండి, అదేవిధంగా సంబంధిత సంస్థలకు ఏదైతే అనవసరంగా డ్రగ్స్ విషయాలు వచ్చిన సమయంలో తన పేరును వాడుతున్నటువంటి సంస్థలకు, అదేవిధంగా ఇతర పార్టీల నాయకులకు తాను లీగల్ నోటీసులు పంపిస్తానని కూడా కేటీఆర్ ట్వీట్
ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏదైతే ఉదయం నిన్న రాత్రి నుండి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్ కేసులకు సంబంధించి మొత్తం తెలంగాణ రాజకీయం చాలా హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే వాదోపవాదాలు అంటే ప్రతి విమర్శలు సాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం దీనిపై స్పందించడం జరిగింది. ఏదైతే బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇలాంటి కేసుల్లో ఇమిడిపోవడం, అదేవిధంగా డ్రగ్స్కు అలవాటు పడినట్లు ఇక్కడ పోలీసుల విచారణలో బహిర్గతం కావడం అనేది చాలా దుర్మార్గపు చర్య. అందరూ డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. 10 మందికి మార్గం చూపెట్టేటువంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇప్పటికే ఎంపీ రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై అంటే ఇది ఒక డ్రగ్స్ కేసుగానే ఇక్కడ డ్రగ్స్ కేసుగానే దీన్ని పరిగణిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ చేయి కలపాలని చెప్పేసి ఇప్పటికే స్థానికంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఇప్పటికీ మనకు ప్రకటన జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం దీనిపై పూర్తి స్థాయి వార్ సాగుతుందని చెప్పవచ్చు. ఓవైపు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు మరోవైపు కాంగ్రెస్ టార్గెట్గా కేటీఆర్ సైతము తాను ఖచ్చితంగా ఏదైతే డ్రగ్స్ టెస్టుకు తాను సిద్ధమని, అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ వద్ద ఏదైతే డ్రగ్స్ టెస్ట్ చేయాలి ఎమ్మెల్యేలకు అందరికీ అని చెప్పేసి ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కోరారో దానికి తాను సమ్మతిస్తున్నట్లు ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ డ్రగ్స్ కేసు ఓవైపు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి అక్కడ దొరికినటువంటి తెల్ల పౌడర్ ఎక్కడ దొరికింది, దీన్ని ఎక్కడి నుంచి తెప్పించారు, అసలు ఇంతకు ముందు మొత్తం ఎంతమంది వచ్చారు, దీని వెనక ఉన్నటువంటి పూర్తి కారణాలను ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పాలిటిక్స్ మాత్రం హిటెక్కాయని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద అంటే ప్రతి విమర్శలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య ఈ విమర్శలు ఇలాగనే కొనసాగుతాయా, మున్ముందు ఇంకా ఉద్రిక్తతకు దారితీసాయనే తేలాల్సి ఉంది. సలాం, మరి ఏపీలో ఎవరన్నా దీని మీద స్పందించారా? ఇప్పటి వరకు ఏపీలో దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఇప్పటికే స్పందించడం జరిగింది. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే దీనికి బాధ్యులై ఉంటారో వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కూడా కోరడం జరిగింది. ఇదే విధంగా మిగిలిన వారు కూడా దీనిపై అంటే అధికారికంగా ప్రకటన విడుదల చేయనప్పటికీ ఏదైతే మీడియా ప్రతినిధులు షర్మిలను అడిగిన ప్రశ్నకు ఆ మేరకు ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. ఏదైతే డ్రగ్స్ కేసులో ఎవరైనా సరే పట్టుబడిన వారిని గుర్తించి వారికి ఎట్టి పరిస్థితుల్లో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా డ్రగ్ ఎడిక్టివ్స్ అంటే ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ నుండి వ్యసన విముక్తి కేంద్రానికి వారికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా ఇప్పటికే షర్మిల కోరినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఓవైపు ఏపీ అండ్ తెలంగాణలో ఈ యొక్క డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఇప్పటికే సండే రోజు కాస్త సాఫీగా ఉంటుంది వాతావరణం. కానీ ఈ యొక్క డ్రగ్స్ కేసు దెబ్బకు ఏపీ అండ్ తెలంగాణలో కాస్త వాతావరణం హీట్ ఎక్కింది, అంటే పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. కానీ ఎక్కువగా దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా తెలంగాణలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఈ యొక్క డ్రగ్స్ కేసు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. సలాం, అంటే అసెంబ్లీ సమావేశాల సమయంలో అటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని ఇచ్చిన సవాల్పై మరి రాజకీయాల అభిప్రాయం ఏమిటి? అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అయితే టీపీసీసీ మహేష్ గౌడ్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పడం జరిగింది. ఆయన స్వయాన ఒక ఎమ్మెల్సీ కూడా. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీకి వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించాలి, అదేవిధంగా పలుమార్లు గతంలో కూడా చెప్పడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సైతం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికి గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అసెంబ్లీకి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలకు సైతం డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పడం ఇది ఒక సంచలనం అని చెప్పవచ్చు. అంటే రేపు ప్రారంభం కానున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ యొక్క డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది చూడాలి. కానీ
దానికి ఎమ్మెల్యేలు ఏ మేరకు సహకరిస్తారు, ఏ మేరకు సమ్మతిస్తారు అనేది మాత్రము రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏమైనప్పటికీ ఇప్పటికైతే తెలంగాణలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 3 రాజకీయ పార్టీలు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం ముందడుగు వేద్దాం, దీనికి పార్టీలు కాదు ప్రధానము, ఇటువంటి ఏదైతే డ్రగ్స్ వ్యసన బారిన పడి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని విముక్తి కలిగించేటటువంటి చర్యలు తీసుకుందామని చెప్పేసి ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే మొత్తం మీద ఈ మొయినాబాద్ కేసు అయితే నిన్నటి నుంచి నేటి వరకు పూర్తి స్థాయి సంచలనాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. కానీ తెలంగాణలో మాత్రం కాస్త పొలిటికల్ హీట్ని పెంచిందని చెప్పవచ్చు. సలాం, అసలు డ్రగ్స్ కేసుపై రాజకీయ నాయకుల మధ్య అయితే ప్రతి ఒక్కళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు ప్రజలకు ఏం సందేహం ఇస్తున్నారు? వాస్తవంగా మనం చెప్పాలంటే డ్రగ్స్ రహిత సమాజం కోసం మన వైకే టీవీ కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించింది ఏపీలో. అదేవిధంగా చాలా కళాశాలల్లో, అదేవిధంగా ఇతర కళాశాలలతో పాటు పలు ప్రదర్శనలు చేతం చేయడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత అందరూ ముందడుగు వేయాలని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది, పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే స్థాయిలో పలు రాజకీయ పార్టీలు సైతం ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది డ్రగ్స్ రహిత సమాజం కోసం. ఎందుకనంటే నేటి బాలలే రేపటి పౌరులు, అదేవిధంగా నేటి యువత రేపటి భారతదేశ పౌరులు, భారతదేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దబడాలని అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే మేధావులు, విద్యావేత్తలు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైనటువంటి యొక్క డ్రగ్స్, గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలు ప్రస్తుతం పల్లెలకు వ్యాపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు ఇప్పటికే గంజాయి అదేవిధంగా డ్రగ్స్ వీటిని నిర్మూలించేందుకు ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.